హలో అండ్ నమస్తే. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? ఈ వీడియోలో మేము మీకు ఇంకో వీసా అవసరం లేని కంట్రీ అయితే చూపించబోతున్నాం. ఈ కంట్రీ ఏషియాలో ఉన్నప్పటికీ అక్కడికి వెళ్తే ఏదో యూరోప్ వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. గెస్ చేస్తారు ఆల్రెడీ, అదే మకావ్. మకావ్కి మేము ఉండే సిటీ అయిన తైచంగ్ నుండి టైగర్ ఎయిర్వేస్ ఫ్లైట్ అయితే ఎక్కేసాం. తైవాన్ నుండి మకావ్ వెళ్ళడానికి 1 hour 30 minutes మాత్రమే పడుతుంది. అంటే మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళేలోపు తైవాన్ నుంచి మకావ్కి వెళ్ళిపోవచ్చు. అలాగే మనం వీసా తీసుకోకుండా మకావ్కి ఎంటర్ అయితే కనుక ఒక 30 days అయితే ఉండొచ్చు. అదే 30 days కన్నా ఎక్కువ ఉండాలంటే మాత్రం వీసా తీసుకోవాల్సిందే. మకావ్లో ల్యాండ్ అయ్యాక ఇమిగ్రేషన్ ప్రాసెస్కి అయితే అట్లీస్ట్ ఒక 30-40 minutes పడుతుంది. ఇమిగ్రేషన్ తర్వాత బ్యాగేజ్ తీసుకుని ఫైనల్గా ఫ్రీ అయిపోయాం. ఎప్పటిలాగా కాకుండా ఈసారి మా ఫ్రెండ్స్తో ఈ ట్రిప్కి వచ్చాం. ఒకవేళ మీరు కానీ కసినో ఉన్న పెద్ద హోటల్ బుక్ చేసుకుంటే ఎయిర్పోర్ట్ నుండి ఆ హోటల్కి ఫ్రీ షటిల్ బస్ అయితే ఉంటుంది. అదే మనం చీప్ హోటల్ ఆర్ మీడియం రేంజ్ హోటల్ బుక్ చేసుకుంటే కనుక ట్యాక్సీ తీసుకోవాల్సిందే. మా హోటల్ నేమ్ ఎలాగో ఈ షటిల్ బస్ లిస్ట్లో లేదు కాబట్టి ట్యాక్సీ ఎక్కి వెళ్తున్నాం. మకావ్ మొత్తం కలిపినా కానీ ఒక చిన్న సిటీ అంత ఉంటుంది. ఇది ఇంత చిన్న కంట్రీ అవడం వల్ల ఇక్కడ 4 days 3 nights ఉండాలని ప్లాన్ చేసుకున్నాం. ఇది మకావ్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ బ్రిడ్జ్, ఎందుకంటే ఇది మకావ్ పెనిన్సులా అండ్ తాయ్పా కోటా ఏరియాస్ని కలుపుతుంది. అక్కడ మనకు కనిపిస్తుంది కదా, అదే మకావ్ టవర్. సగం టూరిస్ట్ ప్లేసెస్ తాయ్పా అండ్ కోటా ఏరియాలో ఉన్నప్పటికీ సగం ఏమో మకావ్ పెనిన్సులాలో ఉండడం వల్ల మనం ఉన్న 3-4 daysలో ఈ బ్రిడ్జ్ అయితే చాలాసార్లు క్రాస్ చేయాల్సి వస్తుంది. ఈ శాండ్స్ అనేది మకావ్లోనే ఫస్ట్ లాస్ వేగాస్ స్టైల్ కసినో అంట. ఆ తర్వాత బోల్డ్ అని వచ్చాయి అనుకోండి. అలాగే ఈ కంపెనీయే వేరే వేరే నేమ్స్తో బోల్డ్ అని కసినోస్ అయితే డెవలప్ చేసింది. ఎయిర్పోర్ట్ హోటల్ 9.2 kilometers, అలాగే కాస్ట్ వచ్చేసి 110 మకావ్ పటాకా. ఇదే మేము బుక్ చేసిన హోటల్ హాలిడే ఇన్. ఇక్కడే ఒక 3 nights అయితే ఉండబోతున్నాం. ఫస్ట్ అయితే చెక్ ఇన్ చేసి హోటల్లో లగేజ్ పెట్టేస్తే మకావ్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసేయచ్చు. మా కిచెన్ రూమ్ ఎలా ఉందో చూసేద్దామా? రూమ్ అయితే చాలా నీట్గా చాలా కంఫర్టబుల్గా ఉంది. అలాగే ఈ విండోలోంచి ఎలాంటి వ్యూ కనిపిస్తుందో చూసేద్దాం. మేము ఎక్స్పెక్ట్ చేసినంత సూపర్గా లేదు కానీ ఓకే. మనకి ఇక్కడ గోల్డెన్ కలర్లో కనిపిస్తున్న బిల్డింగే గ్రాండ్ లిస్బోా. ఇది హోటల్ కమ్ కసినో, అలాగే ఈ ఏరియాలో చాలా పాపులర్ అయిన ప్లేస్ కూడా. ఈ రూమ్ మేము 3 nights అయితే బుక్ చేసాం. లగేజ్ రూమ్లో పెట్టేసి ఫస్ట్ అయితే డిన్నర్ చేయడానికి వచ్చేసాం. ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ కెఫే నెప్ట్యూన్. ఇది హాలిడే ఇన్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అందరం ఫుల్ ఆకలి మీద ఉన్నాం. ఆర్డర్ చేసాక కూడా వీళ్ళు మెనూని చూడండి ఎలా చూస్తున్నారు. ఫైనల్గా మేము ఆర్డర్ చేసిన ఫస్ట్ ఐటమ్ అయితే వచ్చేసింది. ఇది పోర్చుగీస్ స్టైల్ చికెన్ కర్రీ. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా? స్పైసీగా అయితే అస్సలు లేదు కానీ టేస్ట్ అయితే చాలా స్పెషల్గా చాలా బాగుంది. ఈ కర్రీ నోట్లో పెట్టగానే కొంచెం పసుపు టేస్ట్ అయితే వస్తుంది, అలాగే కొంచెం క్రీమీ టెక్స్చర్ కూడా ఉంది. కర్రీలో ఆలివ్స్ తినడం ఇదే ఫస్ట్ టైం. ఇదేంటో తెలియదు కానీ మా ఫ్రెండ్స్ అయితే ఆర్డర్ చేశారు. ఇది చూడడానికి కాదు, తినడానికి కూడా గడ్డిలానే ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు ఆర్డర్ చేసుకున్నాయి. మాకైతే ఏం ఇంట్రెస్టింగ్ అనిపించలేదు కానీ వాళ్ళు చెప్పిన ఫ్రైడ్ రైస్ మాత్రం సూపర్ ఉంది. సో మేము కూడా ఒక ప్లేట్ చెప్పుకున్నాం. అసలు నోట్లో కూడా పెట్టక్కర్లేదు, స్మెల్లే అదిరిపోయింది. నార్మల్గా అయితే ఈ ఫ్రైడ్ రైస్లో ష్రింప్, ఎగ్ అండ్ హ్యామ్ వేస్తారు. మేమైతే హ్యామ్ వేయకుండా చేయమని చెప్పాం. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. టేస్ట్ చూసేద్దాం ఎలా ఉంటుందో. టేస్ట్ అయితే ఎంత అద్భుతంగా ఉందంటే మకావ్లో ఉన్న రోజులు ఇదే తినమన్నా కానీ తింటా. అసలు ఇలాంటి ఫ్రైడ్ రైస్ తిని ఎన్నో ఇయర్స్ అయినట్టుంది నాకైతే. టేస్ట్ అదిరిపోయింది. అసలు నా ఫేస్ చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది మీకు. ఈ రెస్టారెంట్లో ఒక్కో ఐటమ్ 50 మకావ్ పటాకా పడింది యావరేజ్గా. డిన్నర్ అయిపోయిన వెంటనే మకావ్ ఎలా ఉంటుందో చూడడానికి వచ్చేసాం. ఇక్కడ ఈ రెడ్ ల్యాంటర్న్స్ చూసారా, భలే ఉన్నాయి కదా. మకావ్లో ఏదైనా ప్లేస్కి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే మనీ ఎక్స్చేంజ్ చేసేద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ నుంచి మనకి మా హోటల్ నుండి కనిపించే లిస్బోా హోటల్ అయితే కనిపిస్తుంది. మీరు కూడా మకావ్కి ట్రిప్ ప్లాన్ చేస్తే కనుక ఇండియన్ రూపీస్ని US dollarsలోకి అయితే మార్చుకుని US dollars అయితే క్యారీ చేయండి. ఎందుకంటే US dollarsని మకావ్ పటాకాలోకి మార్చడం చాలా ఈజీ. ఇలాంటి చిన్న చిన్న షాప్స్లో ఎక్కడైనా కానీ ఎక్స్చేంజ్ చేసేస్తారు. ఇక్కడ స్క్రీన్లో US dollarsకి వీళ్ళు ఇచ్చే ఎక్స్చేంజ్ రేట్ అయితే డిస్ప్లే అవుతుంది. 1000 USDకి 7689 పటాకా అయితే ఇస్తారంట. మేము $295 US తెచ్చాం. సో 2268 మకావ్ పటాకా అయితే ఇస్తున్నారు మనకి. మకావ్ కరెన్సీ నోట్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మకావ్ కరెన్సీ వచ్చేసి ఇంతకు ముందు చెప్పినట్టు మకావ్ పటాకా 1 మకావ్ పటాకా 10.39 రూపీస్. మా దగ్గర ప్రెసెంట్ ఉన్న అతిపెద్ద నోట్ 500 మకావ్ పటాకా అంటే 5194 రూపీస్. ఇదేమో 100 పటాకా 1039 రూపీస్. ఇదేమో 50 పటాకా. నాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చిన నోట్ అయితే 10 పటాకా. ఇది రెడ్ కలర్ లో ఉండడమే కాకుండా దీని వెనకాల 12 చైనీస్ యానిమల్ నేమ్స్ అయితే రాసున్నాయి. ఇండియా లాగానే మకావ్లో కూడా 10, 5, 2 and 1 పటాకా కాయిన్స్ అయితే ఉన్నాయి. 1 రూపీకి 100 పైసెస్ ఉన్నట్టు 1 పటాకాకి 100 అవార్డ్స్ ఉంటాయి. ఈ గోల్డ్ కలర్ లో ఉన్నవి అవార్డ్స్ కాయిన్స్. ఆ తర్వాత బస్ స్టాప్ కి వచ్చి 25 నంబర్ బస్ అయితే ఎక్కేసాం. ఈవినింగ్ టైంలో మకావ్ బస్ చూసారా ఎంత రష్ గా ఉందో.
మకావ్‌లో బస్ ఎక్కగానే పర్ పర్సన్ 6 మకావ్ పటాకా అయితే వేయాలి. అది ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎంత దూరమైనా కానీ అదే ఛార్జ్. ఇక్కడ రోడ్స్ చూడండి ఎంత నారోగా ఉన్నాయో, బట్ అయినా కానీ సేఫ్‌గా వాక్ చేయడానికి ఫుట్‌పాత్ కోసం మాత్రం మంచిగా ప్లేస్ అలాట్ చేశారు. హాలిడే ఇన్ నుండి వెనీషియన్ మాల్‌కి డిస్టెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 9.5 కిలోమీటర్స్. అదే క్యాబ్‌లో వెళ్తే మినిమమ్ 100 పటాకా పే చేయాలి. అదే బస్‌లో అయితే ఇద్దరికి కలిపి 12 పటాకా అయింది. ఇందాక చూసిన ప్లేసే అయినా నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. వెనీషియన్ మాల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏరియా మొత్తం కూడా యూరోప్ లానే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి బిల్డింగ్ కి ఒక స్టోరీ ఉన్నట్టుంది కదా. ఇక్కడ నుంచి కనిపించేదే వెనీషియన్. అసలు అడ్వర్టైజ్మెంట్స్ ప్లే చేయడానికి వాడే ఎల్ఈడి స్క్రీన్ ఇంత గ్రాండ్ గా సెట్ చేశారంటే లోపల ఇంకెంత బాగుంటుందో కదా. అందుకే అస్సలు డిలే చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. బస్ స్టాప్ నుండి వెనీషియన్ కి రీచ్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 5 minutes అయితే పడుతుంది. ఇదంతా వెనీషియన్ అనుకుంటారేమో, అక్కడికి రీచ్ అవ్వడానికి దారి మాత్రమే. కారిడార్లోకి రాగానే ఏదో ఇంద్రభవనంలోకి వచ్చినట్టుంది కదా. మకావ్‌లో ఉన్న ఇలాంటి పెద్ద పెద్ద హోటల్స్లో కసినోస్ ఉండడం వల్ల 24 hours ఓపెన్ ఉంటాయి. సో రోజు మొత్తంలో మనం ఏ టైంలో అయినా ఈ కసినో రిసార్ట్ బిల్డింగ్స్లో ఉన్న షాప్స్, కసినోస్ అలాగే ఇంటీరియర్ డిజైన్స్ చూడడానికి రావచ్చు. మేమైతే ఇప్పుడు అసలు కసినో అంటే ఎలా ఉంటుందో చూడడానికి వెళ్తున్నాం. బిల్డింగ్ ముందు అసలు సెక్యూరిటీ లేరు, కానీ కసినో దగ్గర మాత్రం చూసారా ఎంట్రన్స్ లో ఎంత మంది సెక్యూరిటీ ఉన్నారో. వీళ్ళు మన ఐడి చెక్ చేసి మన కెమెరా అవన్నీ ఆఫ్ చేసి లోపలికి అయితే పంపిస్తారు. ఇంకా ఎంటర్ అవ్వక ముందుకే కెమెరా ఆఫ్ చేసేయమంటున్నారు చూసారా. కసినో లోపల నుండి ఇలా ఉంటుంది. మీకు చూపిద్దామనే కొంచెం అయితే రికార్డ్ చేసాం ఎవరికి తెలియకుండా. మకావ్‌లో గ్యాంబ్లింగ్ చేయాలంటే మినిమం 100 to 1000 పటాకా అయితే పెట్టాలి. ఈ మినిమం అనేది హోటల్ కి మారుతూ ఉంటుంది. ఈ కసినోలో మాత్రం కనీసం 300 పటాకా పెడితేనే ఆడనిస్తారు. కసినోలో గ్యాంబ్లింగ్ చేసే ఇంట్రెస్ట్ లేకపోయినా ఇలాంటి కసినో రిసార్ట్స్ కి ఎందుకు వస్తారో ఈ వ్యూ చూస్తే అర్థమవుతుంది. ఏదో పెద్ద ప్యాలెస్ లో ఉన్నట్టుంది కదా. మకావ్‌లో చాలా కసినో రిసార్ట్స్ ఉన్నప్పటికీ ఇది వరల్డ్ లోనే లార్జెస్ట్ కసినో అంట. అదే ఈ బిల్డింగ్ ల్యాండ్ ఏరియా మొత్తం కంపేర్ చేస్తే కనుక ఇది వరల్డ్ లోనే 10th లార్జెస్ట్ బిల్డింగ్ అంట. అసలు ఈ డోమ్ చూసారా ఎంత అందంగా ఉందో. యూరోప్ లో అయినా ఇంత అందమైన బిల్డింగ్స్ ఉన్నాయో లేదో. ఇక్కడ ఉన్న ఒక్కో కార్నర్ కూడా ఒక్కో అద్భుతంలా ఉంది. దీన్ని వెనీషియన్ లాబీ అంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లాబీ చూడకుండా అయితే వెళ్ళరు. ఇప్పటి వరకు చూసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు చూడబోయేది ఇంకో ఎత్తు. ఒకసారి సెంటర్ లో ఉన్న ఫౌంటైన్ చూడండి ఎంత బాగుందో. ఈ ఫౌంటైన్ బాటమ్ అంతా కూడా మార్బుల్ తో క్రియేట్ చేశారు. అదే టాప్ కి వచ్చేసరికి గోల్డ్ కలర్ పెయింట్ వేసారు అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే, ఎందుకంటే ఇది నిజంగా గోల్డ్ తో తయారు చేయబడిందంట. ఈ వెనీషియన్ మాల్ నుంచి బయటకు వచ్చేసరికి మనకి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. ఈ బిల్డింగ్స్ అన్ని యూరోపియన్ స్టైల్లో ఉండడమే కాకుండా ఈ వాటర్ కెనాల్ కూడా సేమ్ అలాగే ఉంది. మకావ్‌లో గ్యాంబ్లింగ్ అండ్ కసినోస్ వల్ల మనీ ఎక్కువైపోయి వీళ్ళు యూరోప్ వెళ్ళడం ఏంటి, యూరోప్ ని ఇక్కడ తెచ్చేద్దామని మొత్తం దించేశారు. ఇక్కడ ఉన్న ప్రతి బిల్డింగ్, ప్రతి ప్లేస్ కూడా మనకి ఎంత ఓపికంటే అంత తిరగచ్చు. ఈ వెనీషియన్ చుట్టూనే చాలా పాపులర్ కసినో రిసార్ట్స్ అయితే ఉంటాయి. వెనీషియన్ ఆపోజిట్ లోనే మనకి లండర్ కనిపిస్తుంది. దీన్ని కంప్లీట్ గా బ్రిటిష్ స్టైల్లో కట్టడమే కాకుండా మనం బిగ్ బెన్ కూడా చూడొచ్చు. ఒక బిల్డింగ్ ని మించి ఇంకో బిల్డింగ్ ఉన్నట్టుంది కదా. ఈ వెనీషియన్ నుంచి కొంచెం ముందుకు రాగానే పక్కనే మనకి ఐఫిల్ టవర్ కూడా కనిపిస్తుంది. ఈ టవర్ కి ఆనుకొని కనిపించే బిల్డింగే పర్షియన్. అసలు ప్యారిస్ లో అయినా ఇంత అద్భుతమైన బిల్డింగ్స్ ఉన్నాయంటారా. ఈ బిల్డింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు 1 day మొత్తం ఈ బిల్డింగ్ లోనే స్పెండ్ చేసినా కానీ ప్రతి స్పాట్ చూడగలమంటారా. ఈ బిల్డింగ్స్ అన్ని కన్స్ట్రక్ట్ చేశాక కసినోస్ పెట్టారా, ఆర్ కసినో నుంచి ఎర్న్ చేసిన మనీతో ఈ బిల్డింగ్స్ కట్టారా, మీకు తెలిస్తే కమెంట్ చేసేయండి. ఈ పర్షియన్ లోపల నుంచి ఎలా ఉంటుందో చూపించేస్తాం, కానీ దానికన్నా ముందు ఫస్ట్ అయితే మనం ఐఫిల్ టవర్ చూసేద్దాం. ఇది జస్ట్ రెప్లికా అయినప్పటికీ మనం టవర్ పైకి వెళ్ళి కూడా చూడొచ్చు. ఇది రెప్లికానే కదా, నిజమైన టవర్ కాదు కదా అని చెప్పి ఏదో చిన్నగా అయితే కన్స్ట్రక్ట్ చేయలేదు. నిజంగా యూరోప్ లో చూసినట్టే ఉంటుంది. యూరోప్ కి ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి దీన్ని చూడగానే వావ్ అనిపించింది. కానీ ఇది చూసాక మీకు ఎక్కడైనా యూరోప్ లో లేము అనే ఫీలింగ్ వచ్చిందా. మీకు ఈ బిల్డింగ్స్ చూస్తుంటే ఒక డౌట్ రావచ్చు, ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇంత గ్రాండ్ గా ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారా అని. వీళ్ళు ఇంత అందంగా ఇంత గ్రాండ్ గా కట్టడం వల్ల ఇక్కడికి చూడడానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కసినోలో జస్ట్ ట్రై చేద్దాం అని చెప్పి మినిమం అమౌంట్ పెట్టినా గానీ ఈ కసినో ఓనర్స్ వేలాది కోట్లు సంపాదించవచ్చు. అసలు ఈ పర్షియన్ లోపల నుండి చూద్దాం ఎలా ఉంటుందో. ఎంటర్ అవగానే మనకి ఇలాంటి డోమ్ అయితే కనిపిస్తుంది. ప్రతి రిసార్ట్ లోనూ ఈ డోమ్ ఉన్నప్పటికీ డిజైన్ లో మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. కరెక్ట్ గా దాని కిందే ఇలా ఫౌంటైన్ అయితే కనిపిస్తుంది. బ్లూ కలర్ లైట్ లో ఎలా మెరిసిపోతుందో చూడండి. ఏదో మ్యాజికల్ వరల్డ్ లో ఉన్నట్టుంది కదా. ఈ పర్షియన్ హోటల్లో రిసెప్షన్ చూడండి ఎంత బాగుందో. రిసెప్షన్ కి వీళ్ళు అలాట్ చేసిన ల్యాండ్ ఉన్నా కానీ దానిలో హోటల్ కట్టేయచ్చు, అంత పెద్దగా ఉంది. ఈ హోటల్ చూడడానికి వస్తేనే మేము ఇంత ఇంప్రెస్ అయ్యామంటే ఇక్కడ స్టే చేసే వాళ్ళ ఫీలింగ్ ఏంటో. అబ్బబ్బబ్బబ్బా ఏం ప్లేస్ అసలు.
అండ్ ఎంత గ్రాండ్గా డిజైన్ చేశారో చూడండి. ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ కూడా ఎంత గ్రాండ్గా ఉన్నాయో కదా. ఈ కసినో రిసార్ట్స్ని చూడడానికి రోజుకి లక్షలాది మంది వస్తారు. అయినా కానీ ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే సూపర్ కదా. అసలు ఈ ఫ్లోర్ కూడా ఎలా మెరుస్తోందో చూడండి. పైన లైట్స్ రిఫ్లెక్షన్ క్లియర్గా చూడొచ్చు ఫ్లోర్ మీద మనం. ఈ ప్లేసెస్ అన్నిటిని ఇంత నీట్గా మెయింటైన్ చేయడం మాత్రం ఒక వండరే. ఈ వీడియో ఎలా అనిపించిందో మాకు కమెంట్స్లో చెప్పేయండి. అలాగే ఇక్కడ మేము ఇంకో 3 days ఉండబోతున్నాం కాబట్టి ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. ఒకవేళ మీరు కానీ సౌత్ కొరియా 7-day టూర్ ఎలా ప్లాన్ చేసుకోవాలో చూడాలంటే లెఫ్ట్లో ఉన్న వీడియో చూసేయండి. అదే థాయిలాండ్ 7-day టూర్ ప్లాన్ చేసుకోవాలంటే రైట్లో ఉన్న వీడియో చూసేయండి.